నవయువ నేపాల్ దిశగా అడుగులు 2026 నేపాల్ ఎన్నికలు ఇదే చెబుతోందా? నేపాల్ 2026 పార్లమెంట్ ఎన్నికల చిత్రం ఏంటి? ఎవరెవరు ప్రధానంగా పోటీ చేస్తున్నారు? ఇక్కడ అధికారంలోకి వచ్చే పార్టీ ఏది? జెన్జీ లీడర్గా ఎదుగుతున్న నేత ఎవరు? తాజా నేపాలీ రాజకీయ ముఖ చిత్రం ఎలాంటిది? మామూలుగా అయితే నేపాల్ ఎన్నికలు 2027లో జరగాల్సి ఉన్నాయి. అయితే 2025 సెప్టెంబర్లో యువత చేపట్టిన భారీ నిరసన కారణంగా ఇవి 2026 మార్చి 5న జరిగాయి. అవినీతి, నిరుద్యోగం, పాతతరం నాయకులపై ఉన్న కోపం కారణంగా లక్షలాది మంది యువత రోడ్లపైకి రావడంతో ఇక్కడి ప్రభుత్వం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఒక అడుగు ముందే నేపాలీ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పాత పార్టీలను పూర్తిగా పక్కన పెట్టిన ఓటర్లు కొత్త రక్తాన్ని ఆహ్వానించారన్నది గ్రౌండ్ రిపోర్ట్. ప్రధానంగా ఏ పార్టీలు పోటీ చేశాయో చూస్తే రాష్ట్రీయ స్వతంత్రతా పార్టీ ఈ ఎన్నికల్లో అసలైన గేమ్ చేంజర్గా నిలుస్తోంది. రవి లామిచానే స్థాపించిన ఈ పార్టీ యువనేత బాలేంద్ర షాను తమ ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టి మరీ పోటీ చేసింది. ఇక నేపాలీ కాంగ్రెస్ గగన్ దఫా నాయకత్వంలోని సాంప్రదాయ ఓటు బ్యాంకుని ఎక్కువగా నమ్ముకుంది. సిపిఎన్, యుఎంఎల్ మాజీ ప్రధాని కేపీ శర్మ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ సైతం బరిలో నిలిచింది. ఇక ప్రచండ నాయకత్వంలోని నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలోని కూటమి సంగతి సరే. అయితే వీరందరిలోకి జెన్జీ లీడర్గా బాలేంద్ర షా ఫుల్ ట్రెండింగ్లో ఉన్నారు. ఈయనే కాబోయే నేపాలీ సారథిగా అందరూ అంచనా వేస్తున్నారు. బాలేంద్ర షా ఒక పాపులర్ ర్యాపర్, సివిల్ ఇంజనీర్ కూడా. గతంలో కాఠ్మండు మేయర్గాను సంచలనం సృష్టించాడు. 35 ఏళ్ల బాలేంద్ర షా మాజీ ప్రధాని కేపీ ఒలినీని ఆయన సొంత నియోజకవర్గమైన జాపాలో భారీ మెజార్టీతో ఓడించి సరికొత్త చరిత్ర లిఖించారు. అతి పిన్న వయస్కుడైన ప్రధాని కావడానికి బాలేంద్ర సిద్ధంగా ఉన్నారు. యువత ఆయన్ను తమ ఆశాజ్యోతిగా, అవినీతి అంతం చేసే నాయకుడిగా చూస్తున్నారు. తాజా ఫలితాల ప్రకారం రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ ఏకపక్షంగా దూసుకుపోతుంది. నేపాల్ పార్లమెంట్లోని 275 సీట్లకు గాను ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 138కి దగ్గరగా వచ్చేసింది ఆర్ఎస్పీ. నేపాల్ చరిత్రలో కొన్ని దశకాల తరువాత ఒకే పార్టీకి ఇంత స్పష్టమైన మెజారిటీ రావడం ఇదే తొలిసారి. దీంతో సంకీర్ణ ప్రభుత్వాల అస్థిరత తొలగిపోయి సరికొత్త నేపాల్ ఆవిష్కరణకు మార్గం సుగమమవుతుంది. ఇక్కడ జరుగుతున్న పోటీ కూడా ఓల్డ్ గార్డ్ వర్సెస్ న్యూ బ్లడ్ అనే ఒకానొక సరికొత్త రాజకీయ వాతావరణానికి బాటలు పరిచింది. ఇందుకు టిక్ టాక్, డిస్కార్డ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కీలక పాత్ర పోషించాయి. నేపాల్ ప్రజలు కూడా సిద్ధాంత రాద్ధాంతాలను పక్కన పెట్టి గవర్నెన్స్ కమ్ డెలివరీకి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. దీని అర్థం ఏంటంటే పరిపాలన అంటే ప్రజల పనులు సుజావుగా జరిగేలాంటిదన్న అభిప్రాయం కొద్దీ బాలేంద్ర షా నాయకత్వంలోని ఆర్ఎస్పీని ఎన్నిక చేసినట్టు కనిపిస్తోంది ఇక్కడ రాజకీయ ముఖచిత్రం. నిరసనలు కేవలం రోడ్లకే పరిమితం కాదు, అది పరిపాలనలోనూ ప్రతిఫలించాలన్న యువ నేపాలీల ఉద్దేశం కూడా ఇక్కడ స్పష్టంగా కొట్టుకొచ్చినట్టు కనిపిస్తోంది. బాలేంద్ర షా వచ్చాక భారత్తో అతడి సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయన్న చర్చ అప్పుడే ఇక్కడ మొదలైన పరిస్థితి. మరి చూడాలి, సరికొత్త యువ నాయకత్వంలోని నేపాల్ ఎలా ముందుకెళ్లనుందో తేలాల్సి ఉంది.